హైదరాబాద్ సిపి కొత్తకోట శ్రీనివాసరెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. పంజాగుట్ట పోలీస్ స్టేషన్లోని సిబ్బంది మొత్తాన్ని మార్చేశారు సిపి. ఇన్స్పెక్టర్ దగ్గర నుంచి హోంగార్డుల వరకు అందరినీ కూడా ఏఆర్ కు అటాచ్ చేశారు. 86 మంది సిబ్బందిని ఒకేసారి బదిలీ చేయడం ఇదే మొదటిసారి. బోధన్ మాజీ ఎమ్మెల్యే వ్యవహారంతో పాటు కొన్ని కీలకమైన విషయాలు బయటకు పొక్కడాన్ని సీరియస్ గా తీసుకున్నారు సిపి. మాజీ ప్రభుత్వ పెద్దలకు సమాచారాన్ని ఎప్పటికప్పుడు చేరవేస్తున్నారన్న ఆరోపణలపై బదిలీ వేటు వేశారు. నగరంలోని వివిధ పోలీస్ స్టేషన్ల నుంచి కొత్తగా సిబ్బందిని పంజాగుట్ట పిఎస్ కు నియమించారు సిపి. బ్రేకింగ్ చూస్తున్నాం. హైదరాబాద్ సిపి కొత్తకోట శ్రీనివాసరెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. పంజాగుట్ట పోలీస్ స్టేషన్లోని సిబ్బంది మొత్తాన్ని కూడా ఒకేసారి మార్చేశారు సిపి. ఇన్స్పెక్టర్ దగ్గర నుంచి హోంగార్డుల వరకు అందరినీ కూడా ఏఆర్ కు అటాచ్ చేసినట్టుగా తెలుస్తోంది. ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ వైట్ల అందిస్తారు. రమేష్ వైట్ల, ఆ పేపర్లు వేసుకున్నారు. ఆ పేపర్లు హైదరాబాద్ పోలీస్ కమిషన్ పదవి చేపట్టినప్పుడు కూడా సంచలన నిర్ణయాలు తీసుకుందని చెప్పొచ్చు. ఇప్పుడు తాజాగా చూసినట్లయితే హైదరాబాద్ సిపి ఏకంగా సంచలన నిర్ణయం తీసుకున్నాడు. మొత్తంగా ఎప్పుడు ఒక రాష్ట్ర చరిత్రలో కావచ్చు, దేశ చరిత్రలో కావచ్చు, ఎప్పుడు జరగనటువంటి ఒక నిర్ణయం చేశారు. ఎందుకంటే పంజాగుట్ట పోలీస్ స్టేషన్ మొత్తంగా పంజాగుట్ట పోలీస్ స్టేషన్ కాదు, అది పరారిగుట్ట పోలీస్ స్టేషన్ అని చెప్పి ఒక భావన ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే ఈ పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో ఉన్న మొత్తం 86 మంది సిబ్బంది మొత్తాలను బదిలీ చేసి 82 మంది కొత్త సిబ్బందిని అక్కడ నియమించడం జరిగింది. పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో ఉన్న ఇన్స్పెక్టర్ నుంచి హోంగార్డ్ వరకు కింది స్థాయి సిబ్బంది డ్రైవర్ తో సహా మొత్తంగా 86 మందిని బదిలీ చేస్తూ అటు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అయితే దీనికి సంబంధించినట్టే ఇటీవల కాలంలో పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో జరిగిన పలు కీలకమైన నిర్ణయాలు కావచ్చు, పలు కీలకమైన విషయాలు కావచ్చు, కొంత అత్యంత కీలకమైన సమాచారం కొంత మాజీ ప్రభుత్వ పెద్దలకు అందజేస్తున్నారన్న సమాచారం మేరకు ఈ వరకు వీళ్ళందరూ బదిలీ చేస్తున్నట్టు చెప్తున్నారు. అయితే ఈ వ్యవహారం సంబంధించి సమగ్ర దర్యాప్తు దాదాపు ఒక వారం రోజుల నుంచి కూడా పూర్తి స్థాయిలో కసరత్తు చేసిన తర్వాత ఇప్పుడు కొద్దిసేపటి క్రితమే 86 మందిని బదిలీ చేస్తూ ఆర్డర్ ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించిన పేపర్ క్లిప్స్ కూడా దానికి సంబంధించిన ఆర్డర్ మనం ప్రస్తుతానికి లైవ్ లో చూస్తున్నాం. అయితే మొత్తంగా ఆ ఉమ్మడి రాష్ట్రంలో కావచ్చు, లేకుంటే తెలంగాణ ఏర్పడిన తర్వాత కావచ్చు, ఒక పోలీస్ స్టేషన్ లో ఒక ఇన్స్పెక్టర్ లేదంటే ఒక ఇద్దరు ఎస్పీలు ఇలాంటి వారికి బదిలీ చేస్తుంటారు. కానీ ఏకంగా ఇన్స్పెక్టర్ నుంచి అటు హోంగార్డు డ్రైవర్లతో సహా మొత్తంగా 86 మందిని బదిలీ చేస్తూ హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాసరెడ్డి సంచలన నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీనికి సంబంధించిన ఉత్తర్వులు కూడా వెలువడ్డాయి. అయితే దీని వెనుకల కీలకం ఇటీవల కాలంలో మాజీ బోధన్ ఎమ్మెల్యే కొడుకు రోడ్డు ప్రమాద వ్యవహారం కావచ్చు, దాని జరిగిన తర్వాత జరిగిన పరిణామాలు కావచ్చు, అప్పుడు జరిగిన వ్యవహారం సంబంధించినట్టే అప్పుడు ఇన్స్పెక్టర్ గా ఉన్న దుర్గారావు ఏకంగా మాజీ ఎమ్మెల్యే కొడుకు ఆ రోడ్డు ప్రమాదం చేసిన తర్వాత దుబాయ్ పారిపోయేందుకు సహకరించారన్న ఆరోపణ మేరకు ఇప్పటికే ఆ దుర్గారావు పైన కేసు నమోదు చేసి సస్పెండ్ చేయడం జరిగింది. ప్రస్తుతానికి ఇన్స్పెక్టర్ మాజీ పంజాగుట్ట ఇన్స్పెక్టర్ దుర్గారావు ప్రస్తుతానికి ఫరారులో ఉన్నాడు. అయితే ఆ వ్యవహారం సంబంధించినట్లయితే దాంతో పాటుగా ఇటీవల కాలంలో ఒక కీలకమైన సమాచారం అటు ప్రభుత్వ మాజీ పెద్దలకు అంటే మాజీ ప్రభుత్వ పెద్దలకు చేరవేశారన్న ప్రధాన ఆరోపణ ఉంది. ఆ ఆరోపణ మేరకు సమగ్ర దర్యాప్తు చేసిన తర్వాత ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే అది అత్యంత కీలకమైన నిర్ణయం, అత్యంత కీలకమైన విషయం. ఇటీవల కాలంలో పంజాగుట్ట కొంత కీలక సమాచారం మాజీ ప్రభుత్వ పెద్దలకు చేరవేశారు, చేరింది. దాని తర్వాత కొంత ఎన్నికల పరిస్థితి ఏర్పడింది. తర్వాత ఆ సీఎంతో సహా ఇంటెలిజెన్స్ అధికారులు దానిపైన చేరుకోవడం జరిగింది. దానిపైన పూర్తి స్థాయిలో సమగ్ర దర్యాప్తు చేయడం జరిగింది. ఇవన్నీ చేసిన తర్వాత దాదాపు వారం రోజుల పాటు కసరత్తు చేసిన తర్వాత చివరికి పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో ఉన్న డ్రైవర్ నుంచి ఇన్స్పెక్టర్ స్థాయి అధికారి వరకు అందరికీ కూడా బదిలీ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. అయితే ఈ వ్యవహారం పైన పూర్తి స్థాయిలో ఇంకా దర్యాప్తు చేస్తున్నాం. ఎవరెవరు పాత్ర ఉంది, ఆ కీలక సమాచారాన్ని ఎవరైతే బయటికి పెట్టారనే విషయం కూడా తెలుసుకున్న ప్రయత్నం చేస్తున్నాం. అందరి లిస్ట్ కావచ్చు, అంత డాటా కూడా ఇప్పుడు తీసుకున్నామని చెప్పి అధికారులు అంటారు. ఇదేమైనా కూడా హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాసరెడ్డి పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత అత్యంత కీలకమైన నిర్ణయం తీసుకున్నాడు, అత్యంత సంచలనమైన నిర్ణయం తీసుకున్నాడు. ఏకంగా పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్న 86 మందిని బదిలీ చేస్తూ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. రైట్ రమేష్ వైట్ల, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. దాదాపుగా 86 మంది సిబ్బందిని ఒకేసారి బదిలీ చేయడం
ఇదే మొదటిసారి అని చెప్పుకోవచ్చు. బోధన్ మాజీ ఎమ్మెల్యే వ్యవహారంతో పాటు కొన్ని కీలకమైన విషయాలు బయటకు పొక్కడాన్ని సీరియస్ గా తీసుకున్నారు సిపి. మాజీ ప్రభుత్వ పెద్దలకు సమాచారాన్ని ఎప్పటికప్పుడు చేరవేస్తున్నారన్న ఆరోపణలపై బదిలీ వేటు వేశారు.